హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మేము ఎక్కడికి స్టార్ట్ వెళ్తున్నాం ఏంటి అనేది ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే వచ్చింటారు. సో ఇదైతే చాలా రోజుల ముందు వీడియో అనమాట. సో అప్లోడ్ చేయడానికి అస్సలు టైం లేదు, కొంచెం బిజీగా ఉండడం వల్ల. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మేము వెళ్ళే టైంకి చాలా క్లౌడ్స్ ఉన్నాయి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఆ టైంలో నవరాత్రులు జరుగుతున్నాయి మైసూర్లో. చాలా ఫేమస్ నవరాత్రులు, చాలా ఏమంటారు లైటింగ్ సెట్టింగ్స్ అవన్నీ చాలా బాగుంటుంది. సో అందరూ చెప్తే సరే వెళ్దాము అని చెప్పేసి మేమైతే స్టార్ట్ వెళ్తున్నాం. సో ఇక్కడ ఇంకా ఏమేమి కొత్తగా ఉన్నాయి అనేది మాకు అంతగా ఐడియా లేదు. కాకపోతే సరే ఎక్కడికో ఒక చోటుకు వెళ్దామనే ప్లాన్తో అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఎక్కడికో వెళ్దామని చెప్పేసి సరే ఎగ్జిబిషన్కి వెళ్దాం కదా అని చెప్పేసి ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం. చూసారా ఆ లైట్స్, ఆ హంగామా చాలా బాగుంది. నవరాత్రుల టైంలో మోస్ట్లీ అన్ని చోట్ల అలాగే ఉంటాయి లైటింగ్స్ అంతా. మైసూర్లో అయితే ఇంకో సూపర్గా ఉంటుంది లైటింగ్స్ అనేటివి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడికైతే వచ్చాము. యాక్చువల్లీ అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది మేము వచ్చినప్పుడు. సో అక్కడక్కడ ఆగి అయితే వచ్చామన్నమాట. ఇంకా మబ్బులు ఉన్నాయి. సో ఇక్కడైతే నిలబడి ఉన్నాం. అక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. సో అప్పుడే మా షన్విక అక్కడ బలూన్ కనిపించింది, ఆ బలూన్ అడగడం స్టార్ట్ చేసింది. సో ఈ బెలూన్ అయితే కొనుక్కొని వచ్చింది అనమాట. సో బలూన్ కనిపిస్తే చాలు బలూన్ అనేసి పట్టుకునేస్తుంది. సో ఈ బెలూన్ అయితే తీసుకొని వచ్చిన తర్వాత అది కరెక్ట్గా ఒక 15 మినిట్స్ కూడా తన చేతిలో లేదు, అప్పుడే పగిలి కొట్టేసింది అనమాట. సో అలా ఉంటాయి మనతో. సో ఇక్కడైతే రష్ చూసి ఉందామా వెళ్ళిపోదామా అనేసి అనుకుంటూ ఉన్నాం. నాకైతే వెళ్ళిపోదామని అనిపించింది, ఎందుకంటే రష్ ఉన్నారు కదా, ఈ టైంలో మనం వెళ్ళడం అవసరమా అది ఇది అనేసి, ఎందుకంటే వర్షం పడితే ఇంకా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. సో అప్పటికే మేము వచ్చేటప్పుడు చాలా వర్షం పడినింది. సో అక్కడే ఒక అంబ్రెల్లా కూడా తీసుకొని వచ్చామన్నమాట. సో అంబ్రెల్లా మేము తీసుకురాలేదు, యాక్చువల్లీ వర్షం పడదు కదా అని చెప్పేసి వచ్చేసాం. సో అక్కడ పర్చేస్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ గొడుగులు పట్టుకొని నిల్చుకొని ఉన్నారు. అప్పుడే వర్షం తగ్గిందనమాట. సో వ్యూ పాయింట్ బాగుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో అనేది క్యాప్చర్ చేశాను. సో ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఇక్కడ టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నారనమాట. సో వెళ్ళి తీసుకొని అయితే వచ్చేసారు. సో మేము ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం, లోపలికి వెళ్దాం కదా ఏముంటాయి ఏంటి అని చెప్పేసి. సో లోపల ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ మైసూర్లో చాలా ఫేమస్ అంటే నవరాత్రుల టైంలో ఎగ్జిబిషన్ కానివ్వండి, మైసూర్ ప్యాలెస్, అమ్మవారి చాముండేశ్వరి దేవి టెంపుల్ అనేది ఇవన్నీ చాలా ఫేమస్ అంట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎగ్జిబిషన్ ఎంత బాగుందో, ఆ లైటింగ్ సెట్టింగ్స్. సో మేము వెళ్ళే టైంకి ఇలా మబ్బు అయితే అయిపోయిందనమాట టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళే టైంకి. సో ఆ లైటింగ్స్ బాగుంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. సో నేను కూడా తీసుకుంటున్నాను అనమాట. సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఏముంటుంది ఏంటి అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు ఈ వ్యూ పాయింట్ చూస్తుంటే ఏం గుర్తొస్తుందంటే, అరుంధతి సినిమాలో గద్వాల్ కోట ఉంటుంది కదా, సో అదైతే గుర్తొస్తుంది నాకు. సో సేమ్ అలాగే ఉంది. మీకైతే ఏం గుర్తొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మా బుడ్డిదాన్ని చూస్తున్నారు కదా, అంబ్రెల్లా పట్టుకొని ఆడుతూనే ఉంది. యాక్చువల్లీ అప్పటికే ఏదో తీసుకునింది కావాలని, బొరుగులు కావాలనేసి. సో అన్నీ తీసుకుంటుంది, అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి. ఒక్కదాంతో ఆల్రెడీ అప్పుడే బలూన్ అనేది పగలు కొట్టేసింది అనమాట. సో బలూన్ లేదు చేతిలో, ఇప్పుడు అంబ్రెల్లాని పట్టుకునింది. సో అప్పుడే బొరుగులు కావాలనింది, ఇప్పుడు బొరుగులు తింటుంది. సో అక్కడ పక్కన ఒక లైటింగ్ టాయ్స్ ఉంటాయి కదా, సో ఇప్పుడు దాని మీద కన్నేసింది అనమాట. సో అది కావాలని అడుగుతుంది. సో నేను అస్సలు వద్దు అని చెప్పేసి వచ్చేస్తుంటే వాళ్ళ నాయన అప్పటికి కొనిచ్చారు ఒకటి హెయిర్ బ్యాండ్ లాగా ఉంటుంది, హెడ్ బ్యాండ్. సో దాన్ని అయితే తీసుకొని వచ్చారు. కానీ అదే అప్పటికే ఈయన చూస్తున్నారు కదా, తీసుకొని వచ్చి మరి పిల్లల దగ్గర వాళ్ళని టెంప్ట్ చేస్తున్నారు. సో షన్విక స్టార్ట్ చేసింది, నేను తీసుకుంటాను. అతను వెళ్ళిపోయిన తర్వాత సో నేనైతే అసలు తీసి ఇవ్వనీయలేదు. కొద్దిసేపు ఆడుతుంది, అది అంత ఇంట్రెస్ట్గా అసలు టాయ్స్తోనే ఆడదు షన్విక. సో అందుకనేసి అయితే నేను అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు టాయ్స్ మీద. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, వీళ్ళు చాలా హైట్ ఉన్నారు. యాక్చువల్లీ ఏమంటారు నాకు అంత కరెక్ట్గా గుర్తు రాలేదు. సో ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటుంటే మేము కూడా ఆ ఫొటోస్ అనేది తీసుకున్నాం. యాక్చువల్లీ ఆ ఫోటో ఎక్కడో ఆ క్లిప్ అనేది మిస్ అయింది. చాలా రోజుల వీడియో కదా, యాక్చువల్లీ క్లిప్స్ అనేది కొన్ని మిస్ అయ్యాయి అనమాట. సో ఇక్కడైతే అక్కడి నుంచి ఫోటో తీసుకొని ఇక్కడ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది ఈ లోపల అనేది. యాక్చువల్లీ మేము ఫస్ట్ ఫుడ్ ఫెస్టివల్కి వేరే ప్లేస్లో ఫుడ్ ఫెస్టివల్కి వెళ్దామని అనుకున్నాం. కాకపోతే వర్షం వచ్చేసి మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందనమాట. సో ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో ఇక్కడికైతే వచ్చాం. సో ఏముంటాయి ఏంటి అని చెప్పేసి. సో చాలానే ఉన్నాయి, ఎగ్జిబిషన్లో చాలానే ఉంటాయి కదా. సో చాలా షాపింగ్ మాల్స్ అంటారా, చాలా షాపింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా 20 రూపీస్ 30 రూపీస్వి చాలా ఉన్నాయి. కాకపోతే మా హస్బెండ్ యాక్చువల్లీ
ఏమన్నా చూస్తే కొనాలనిపిస్తుంది కదా. సో చూసుకుంటూ వెళ్తుంటే వచ్చేటప్పుడు కొందాం అని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళిపోయినాం. సో వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ అక్కడే 10 o'clock అయిందనమాట. మేము ఎంటర్ అయింది 5:30కి ఎంటర్ అయితే అక్కడ బయటకు వచ్చేకాడికి 10 o'clock అయింది. సో ఇంకా ఆ టైంలో అప్పటికే ఇంకా పాపను పట్టుకొని వెళ్ళడం కష్టం అని చెప్పేసి మేమైతే ఇంకా అసలు ఏం చూడలేదు. అసలు నేను ఏమి కొనలేదు కూడా. వచ్చేటప్పుడు కొనుక్కుందాం అని చెప్పేసి అసలు ఏమి కొనలేదు. వెళ్ళేటప్పుడు ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అనుకునే వెళ్ళాను, కానీ వచ్చేటప్పుడు మాత్రం అసలు ఏది కొనలేదు. సో ఇక్కడ ఈ ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ ఇది ఉంటే ఆలూ చిప్స్తో ఇవి చేస్తారు కదా, దాని పేరు పొటాటో ట్విస్ట్లర్. సో ఇది కూడా ఉంటే ఇది కూడా నేనైతే ఒకటి తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను ఇది ఊటీలో టేస్ట్ చేశాను, అంత బాగా అయితే ఉండదు. కాకపోతే సరే ఇంకా షన్విక దాన్ని కూడా అడుగుతాంది అని చెప్పేసి, యాక్చువల్లీ షన్వికకు మేము ఇలాంటివి అస్సలు ఇవ్వము. సో నేను తినేది చూసి తను కూడా కావాలంటే అప్పుల్లో మాత్రం ఆ స్టిక్ మాత్రం ఇచ్చానమాట. సో ఇంకా దాన్నే సక్ చేస్తుంది అనమాట. సో తనే తినేసిన ఫీలింగ్ అయితే ఇక్కడ ఇస్తుంది. సో ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. చాలా ఉన్నాయి యాక్చువల్లీ పిల్లలు ఆడేటివి కూడా. కొన్ని షన్విక కూడా కొన్ని చిన్నవి అయితే తిరిగిందనమాట ఎగ్జిబిషన్లో. కొన్ని ఆడింది కూడా చాలా బాగానే. కాకపోతే అన్నీ షూట్ చేయడానికి నాకు పాప అనేది కోఆపరేట్ చేయలేదు. ఇంకొకటి నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది. సో దానివల్ల కూడా నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. సో నా దగ్గర ఉండే క్లిప్స్తో ఈ వీడియో అయితే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే ఈ చిన్న వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.